బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ నేను చూసేసి వచ్చినాను. ఎన్నో ఇయర్స్ నుంచి కైండ్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ అది ఓవరాల్గా మొత్తానికి రిలీజ్ అయింది. నాకైతే నేను నిజం చెప్తాను బ్రో, నాకు అనిపించింది అయితే నేను చెప్తాను. వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు అవసరం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అనమాట. మూవీ బాగుంది. ఇందాక చూస్తున్నాను కొంతమంది ఏదో నెగిటివ్ చేయాలని, నేను కూడా గూగుల్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే. కానీ నేను ఒప్పుకుంటాను బ్రో, ఒకటి భారతీయుడు 2 అయితే నిజంగానే హెడ్ఏక్ మూవీ, ఒక డిజాస్టర్ ఫ్లాప్ మూవీ. నేనే బయటకు వచ్చి మూవీ అస్సలు బాగాలేదు, నాకు హెడ్ఏక్ వచ్చింది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అది ఇది అని అన్నాను అనమాట. బట్ ఈ మూవీ చూసి ఫ్రెష్ మైండ్తో నేను చూసేసి వచ్చినాను. గేమ్ చేంజరు, శంకర్ గారు ఈజ్ బ్యాక్. శంకర్ గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎట్లా అవుట్ ఆఫ్ ఫామ్ నుంచి ఇంకా ఫామ్లోకి వస్తాడో, శంకర్ గారు వచ్చేస్తారు ఫామ్లోకి. ఈ మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ వచ్చేసి బాగా నచ్చింది. 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes కాస్త మనకు బోరింగ్ లాగా మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ మూవీ అంతా మనకు బాగుంది. రామ్ చరణ్ గారి డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంటుంది రామ్ చరణ్ గారిని. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ చేసింటే అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఒక మనిషి ఒక డిసెబిలిటీతో, ఒక నత్తితో బాధపడతా, అంటే తను ఏదో పల్లెటూరు ప్రజలకు వచ్చేసి ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఎంతసేపు అడిగే వాళ్ళమే కాదు కదా, చేసే వాళ్ళం కూడా మనం అవుతామని పాలిటిక్స్లో దిగితే ఆ నత్తి ప్రాబ్లం వల్ల ఆయన ఎంత బాధపడతా ఉంటాడు, వేరే వాళ్ళ నమ్మకద్రోహం చేస్తే ఎలా బాధపడతాడు. ఈ యాక్టింగ్ అయితే నిజంగానే ఒక కైండ్ ఆఫ్ నేషనల్ అవార్డు డిజర్వ్డ్ పర్ఫార్మెన్స్ లాగా కూడా నాకు అనిపించింది. అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ సన్ జూనియర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మనం చాలా మూవీస్లో చూస్తాము, ఈ మూవీలో కూడా మనకు బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. అది ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే శంకర్ గారి మార్కు మనకు కనబడుతుంది. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ మనం చూస్తాము, డబల్ రోల్లో మనం చూస్తాము. అండ్ మూవీలో 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes స్లో ఉంటుంది. కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు బాగుంటుంది. ఒక సోషల్ ఇష్యూస్ అంతా మూవీలో చాలా బాగా చూపించినారు. కరప్టెడ్ పొలిటీషియన్స్ని హానెస్ట్ IAS ఆఫీసర్స్ ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించినారు. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ అనమాట. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. యావరేజ్ అనిపించింది నాకైతే మూవీ. డెఫినెట్లీ శంకర్ ఇది వరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం, అండ్ ఆఫ్టర్ 6 years అవుతా సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికీ మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా. అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన ఇప్పుడు త్రిపురలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఇరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనేంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూప్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. మూవీ హిట్ అంటారా? ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి. అంటే ఇది తర్వాత రిజల్ట్ని పట్టుకొని ఉంటుంది. అవి దీనికంటే గౌరవం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించుకున్న విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్లు ఉన్నాయంటే SJ సూర్యన్, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది.